Hi, this is Dr. Apsari Usmani, Assistant Professor of Economics, GDC Agraharam, District Rajana Sirsilla. Today I am going to discuss the topic Poverty Alleviation Programs, Pedarika Nirmulana Karikramalu. So here in the after independence um, and the earlier phase of this poverty alleviation uh, programs are the earlier phase is the strategy of direct assault on poverty through rural development and rural employment programs was first adopted in the year 1970 1970 నుంచి ప్రారంభమైంది. పేదరికాన్ని అరికట్టడానికి పేదరిక నిర్మూలన కోసము నియంత్రణ చర్యలు చేపట్టడము అంటే ఒక సక్రమమైన పద్ధతిలో మాత్రం 1970 నుంచి ప్రారంభమైంది అని చెప్పవచ్చు. So with the fifth plan, poverty alleviation came to be accepted as one of the principal objective of economic planning in this country. ఐదవ పంచవర్ష ప్రణాళిక నుంచి ఆర్థిక ప్రణాళికల ముఖ్య ఉద్దేశము లక్ష్యం ఏమిటి అంటే పేదరిక నిర్మూలన అని పెట్టుకున్నారు. తర్వాత during the 1970s, a number of special programs for the rural poor were undertaking, of which the important ones were: first one is SFDA, Small Farmers Development Agency, చిన్న రైతుల అభివృద్ధి పథకము ఏజెన్సీ, మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబరర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ MFAL, ఉపాంత రైతుల మరియు ఉపాంత రైతుల మరియు వ్యవసాయ కూలీల అభివృద్ధి పథకము. తర్వాత DPAP is Drought Prone Area Program. డ్రాఫ్ట్ అంటే వర్షాలు లేక అటువంటి సిచ్యువేషన్, అతివృష్టి అనావృష్టి. డ్రాఫ్ట్ అంటే వానలు లేకపోవడము. ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, వర్షాలు లేని ప్రాంతాలలో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం DPAP ప్రోగ్రామ్ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో. తర్వాత PIREP ఇది పైలట్ ఇన్ ఇంటెన్సివ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ CSRE కూడా ఉంది. CSRE తర్వాతనే PIREP ఉంది. CSRE అనేది క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. So none of these programs comprehensively covered the whole country. Though in certain parts of the country some of these programs operated simultaneously for the same target groups. Apart from this territorial overlap, the major limitation of this program was that they were reduced to mere subsidy giving programs. Some programs are subsidy. Subsidy is nothing but direct help from the government, cash help from the government to the agriculturists and industrialists. Lacking any planned approach to enable the rural poor achieve a greater level of income, the element of ad hocism in this program further reduced their effectiveness from the point of view of poverty alleviation. Hence, the need was felt for undertaking programs
which were not only for more comprehensive in coverage but also make a direct assault on rural poverty. ఇక్కడ మనం చూస్తే సబ్సిడీస్ ఇవ్వబడినాయి కేంద్ర ప్రభుత్వము ద్వారా వివిధ అంటే వ్యవసాయదారులకు మరియు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే ఉత్పత్తిదారులకు, వ్యవస్థాపకులకు, వ్యవసాయదారులకు ఇవ్వబడినాయి. కానీ మొత్తం సార్వజనీనత అని కనబడేటప్పుడు దాని యొక్క ప్రభావితం చేసే అంటే ఇది ఇట్ ఈస్ నాట్ ఇట్ వాజ్ నాట్ మోర్ ఎఫెక్టివ్. అన్ని ప్రాంతాలకు ఒకే రకమైన పథకాలు కూడా నడవవు. దీనిలో కూడా అన్ని ప్రాంతాలలో ప్రకటించబడిన అమలుపరచబడిన అవి లేవు. ఏది ఏమైనప్పటికీ 1970s ప్రారంభమైన వివిధ పథకాలు అంతగా ఎఫెక్టివ్గా లేవు. పేదరిక నిర్మూలన కార్యక్రమంలో దారిలో అంతగా లేవు అని మనము చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం ఇది మొదటి దశ. స్వాతంత్రం, ఆర్థిక ప్రణాళికలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సక్రమమైన పద్ధతిలో, టెక్నికల్ వేలో, సైంటిఫిక్ వేలో ప్రారంభమైన ప్రోగ్రామ్స్ ఇవి 1970 తర్వాత అని చెప్పొచ్చు. మరి ఇవి 5వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫేజ్, నెక్స్ట్ దశ మనం తీసుకున్నప్పుడు ఇది the integrated rural development program, IRDP, the National Rural Employment Program, NREP, and Rural Landless Employment Guarantee Program, RLEGP, were conceived keeping the objective of poverty alleviation in view. ఇక్కడ ఈ నెక్స్ట్ దశ మనం చూసినప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత 8-10 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఏమిటి అంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, తర్వాత నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, జాతీయ గ్రామీణ ఉద్యోగిత కార్యక్రమము, తర్వాత భూమి లేని వాళ్ళ ఉద్యోగ హామీ పథకము, RLEGP, ఇవన్నీ కూడా నెక్స్ట్ దశలోకి వస్తాయి. అంటే పేదరిక నిర్మూలన కార్యక్రమాలలో తర్వాతి దశ క్రింద వస్తాయి. So here the IRDP, Integrated Rural Development Program, was initially started in 1978-79 in 2,300 development blocks as a program of total development. Integrated totalగా అంటే అన్ని సమగ్రమైనది అని అర్థము. సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం అని చెప్పవచ్చు. ఇన్ ద 6th plan, the IRDP was extended to the entire country. 6వ పంచవర్ష ప్రణాళిక కాలం వరకు ఇది మొత్తం దేశం మొత్తానికి ఇది అమలుపరచబడింది. దేశం మొత్తంలో ఈ కార్యక్రమము, సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమము అన్ని ప్రాంతాలకు అమలుపరచబడింది. The NREP also commenced at the same time as part of the 6th plan and aimed at helping that segment of population which depends largely on wage employment and had virtually no source of income during the lean agricultural period. అంటే అన్సీజన్ అప్పుడు
అంటే పంటల కాలం లేనప్పుడు, సీజన్ లేనప్పుడు ఏం చేస్తారు అంటే, వీళ్ళు వ్యవసాయదారులు కాదు, గ్రామీణ ప్రాంతాలలో నివసించే కూలీ వేజెస్ పైన ఆధారపడే వాళ్ళ కోసము ముఖ్యంగా ఎన్ఆర్ఈపి 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అన్సీజన్ అప్పుడు కూడా ఉద్యోగాన్ని ఇవ్వడానికి, లభింపచేయడానికి ఇది ప్రారంభించబడింది. తర్వాత ఆగస్టు 15న 1983 ఆగస్టు 15న ఆర్ఎల్ఈజీపీ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, భూమి లేని వాళ్ళ కోసం ఉద్యోగ హామీ పథకం. ఇది చాలా బెస్ట్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. with the objective of expanding the employment opportunities for the rural landless. However, with a view to making the implementation of this wage employment programs more effective, NREP and RLAGP are merged in a single rural employment program since April 1st, 1989. The merged program was named Jawahar Rozgar Yojana. 1989 ఏప్రిల్ 1 నుంచి ఈ రెండు పథకాలు, ఏది ఎన్ఆర్ఈపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామును, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఆర్ఎల్ఈజీపీ భూమి లేని వాళ్ళ కోసం ఉద్యోగ హామీ పథకమును, జాతీయ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం, ఈ రెండు ఎన్ఆర్ఈపి అండ్ ఆర్ఎల్ఈజీపీ ఈ రెండు పథకాలను ఒకే పథకంగా ఒక కొత్త పేరుతో ప్రారంభించారు, స్టార్ట్ చేశారు, కంటిన్యూ చేశారు 1989 1st ఏప్రిల్లో. దాని పేరు, ఆ కార్యక్రమం పేరు, ఆ పథకం పేరు జవహర్ రోజ్గార్ యోజన, JRY. ఇది చాలా ఫేమస్ పథకము, వింటారు, మీరు విని ఉంటారు కూడా. So the IRDP conceived as anti-poverty program aimed at helping the small and marginal farmers, landless laborers and artisans. సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమము చిన్న రైతులకు, ఉపాంత రైతులకు మరియు భూమి లేని శ్రామికులకు మరియు స్కిల్ లేబరర్స్ ఉన్నారు కదా, వీళ్ళు అంటే చేతి వృత్తులు చేసే వాళ్ళ కోసం సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం ప్రారంభించబడింది. సో ఇట్ వాజ్ థాట్ బై ద ప్లానర్స్ దట్ దిస్ పూర్ people were poor because they possessed neither any productive assets nor any special skills. So therefore the IRDP was designed to help the poor by creating new assets for them. These assets would include source of irrigation, bullocks and implements, besides inputs like seeds and fertilizers for farming, animals for dairy and other animal husbandry activities, and tools and training for cottage industries and handicrafts. So the basic strategy was self-employment of the poor. With the help of these assets, so that they managed to earn enough to rise above the poverty line. The skill endorsement aspects was covered under the training of youth for self-employment. అయితే ఇక్కడ ఏమిటి అంటే, కేవలం వ్యవసాయదారులు అని కాకుండా స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి వాళ్లకు, గ్రామీణ ప్రాంతాలలో నివసించే వాళ్లకు కూడా కొన్ని ఉత్పత్తి కారకాల సహాయంతో, ఉదాహరణకి విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, అమ్మకాల విషయం కానివ్వండి, షాప్స్ పెట్టుకోవడం, యానిమల్స్ ఫర్ డైరీ, అదర్ యానిమల్ హస్బెండరీ, అంటే ఈ జంతువు పెంపకం, కోళ్ళ పెంపకం, ఇటువంటి కూడా దానికోసం కూడా ప్రభుత్వము వీళ్లకు ఉద్యోగ హామీని ప్రోత్సహించడానికి స్టార్ట్ చేసింది. అయితే నైపుణ్యత అభివృద్ధి కోసం, అంటే స్కిల్స్ డెవలప్ కావడానికి ప్రభుత్వము ట్రైనింగ్ ఇస్తూ లోన్ కూడా ఇవ్వడం అనేది చేసింది. ద స్కిల్ ఎండోర్స్మెంట్ ఆస్పెక్ట్ వాస్ కవర్డ్ అండర్ ద ట్రైనింగ్ ఆఫ్
యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రయాజమ్ అనబడుతుంది అది. ది ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ and the Reserve Bank of India, the NABARD, Agricultural Bank of National Bank for Agriculture and Rural Development, NABARD, and the Institute for Financial Management evaluated the performance of the IRDP at different points of time. The general conclusions that emerges from these studies is that the IRDP was not very effective as a poverty alleviation measure. However, it has now been restructured and renamed as Swarna Jayanti Gram Swarozgar Yojana SGSY. ఇది ఎంత ప్రభావితంగా లేదు అంటే పేదరిక నిర్మూలన విషయంలో అది ప్రభావాన్ని చూపెట్టలేదు, విజయవంతం అంతగా కాలేదు. కాబట్టి కొంచెం దాన్ని చేంజ్ చేసి దాని తీరును దృక్పథాన్ని చేంజ్ చేస్తూ పనితనాన్ని కొంతవరకు మెరుగుపరుస్తూ ఆ ఐఆర్డిపి సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్నే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన SGSY అని ప్రారంభించారు. Moreover, certain allied programs including TRIASM have been merged into it. TRIASMని కూడా ఈ ట్రైనింగ్ శిక్షణ యువకుల యొక్క శిక్షణ అంటే స్వయం ఉపాధి కోసము యువకులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమం TRIASM ఉంది కదా, దీనిని కూడా దీనిలో మర్జ్ చేశారు, దీనిలో విలీనం చేయబడింది. Employment Assurance Scheme EAS unit, it was merged into Sampurna Gramina Rozgar Yojana SGRY లో ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ స్కీమ్లో ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ స్కీమ్ని ఈ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో మర్జ్ చేశారు 2001 సెప్టెంబర్లో, ప్రొవైడింగ్ 100 days of unskilled manual work to the rural poor seeking employment. సో దిస్ 100 రోజులకు ఉద్యోగ హామీ ఇస్తూ 100 రోజుల యొక్క ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇది ప్రారంభించారు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విధంగా ఉద్యోగ హామీ పథకాలు సో ఈ విధంగా మనము చూస్తే 100 days కోసము ఈ ఉద్యోగ హామీ ఇవ్వబడింది. అన్స్కిల్డ్ మాన్యువల్ వర్కర్, అన్స్కిల్డ్ అంటే నైపుణ్యత లేని శ్రామికుల కోసము ఉద్యోగ హామీ, కూలీ పను ఏదైనా చేయడానికి వాళ్ళకు ఉద్యోగ హామీ ఇవ్వబడింది. These poverty alleviation programs suffers from various specific outcomings, not outcomings, shortcomings, which in Sandeep Bagchi's opinion were basically the result of not taking into account the complexities of environment of having multiple and conflicting objectives instead of simplifying them by focusing on a single operational goal and designing a suitable and viable strategy on this basis. సో సందీప్ బాగ్చి ప్రకారము ఇవి చాలా అంటే క్లిష్టమైన అన్ని కాంప్లెక్సిటీస్ ఉన్న వాతావరణంలో అంటే వివిధ లక్ష్యాలతో చేసినప్పుడు ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. కాబట్టి ఇది డిజైనింగ్లో ఉన్న లూప్ హోల్స్ గురించి, తర్వాత ఈ అంటే అంత ఎఫెక్టివ్ లేకపోవడానికి ఏమిటి అంటే కాంప్లెక్సిటీస్ చాలా ఉన్నాయి అని అన్నాడు. ఎట్ ప్రజెంట్
Special programs for employment generation are being implemented both in rural and urban areas. All these programs aim at poverty alleviation as well. The programs for the rural poor include Swarna Jayanti Gram Swarozgar Yojana and Sampurna Gramin Rozgar Yojana. The Nehru Rozgar Yojana was launched in October 1989 for the benefit of the urban poor. It was merged into Swarna Jayanti Sahari Rozgar Yojana in 1997-98. Sampurna Gramin Rozgar Yojana SGRY was launched in September 2001. Jawahar Gram Samriddhi Yojana and Employment Assurance Scheme EAS were merged into it. SGRY is Sampurna Gramin Rozgar Yojana, aims at providing wage employment in rural areas as also food security. National Rural Employment Guarantee Scheme NREGS was introduced in February 2006. The scheme aims to provide at least 100 days of guaranteed employment in a financial year to every household in the rural areas covered under the scheme and whose adult members volunteer to do unskilled manual work subject to the conditions laid down in the Act. So, what are the strategies of poverty alleviation in India? It is an important to know while discussing the poverty alleviation programs. What are the strategies? అంటే ఎటువంటి దృక్పథాన్ని వ్యూహాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది పేదరిక నిర్మూలన కోసం అనేది మనం తెలుసుకోవాలంటే So, careful examination of the poverty alleviation programs reveals that planners have made the assumption that the poor constitute a homogeneous category. The planners made no attempt to segment the group in terms of common characteristics and their requirements. According to Indira Hirve, a distinction has to be made between the two categories of poor, namely those who have some skill and thus can take up self-employment, and others who are to be provided with wage employment. In her opinion, each category should be treated separately by appropriate policy measures. Nilakant Rath has criticized the transfer of assets approach of the IRDP as a larger misconceived. He favors a program of creating wage employment on a massive scale. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహంలో వీళ్ళు సార్వజనీనత పేదవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి నైపుణ్యత గల వాళ్ళు, ఇంకొకటి నైపుణ్యత లేని వాళ్ళు, శ్రామికులు అని అలా పథకాలు తయారు చేశారు. కానీ అలా కాకుండా ఇది సరైన అంటే ఇది విజయవంతం కాలేదు అంటే ప్రణాళికను తయారు చేసిన వాళ్ళు అంటే ఈ పేదరిక నిర్మూలన పథకాలను తయారు చేసిన ప్లానర్స్ దానికి అంటే ఏముంది అసలు వాస్తవం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోకుండానే వాళ్ళు తయారు చేశారు. The correct approach would be to incorporate both self-employment and wage employment programs in any poverty alleviation strategy. నిజంగా సరైన మంచి వ్యూహము పేదరిక నిర్మూలన వ్యూహము అంటే నైపుణ్యత గల శ్రామికులకు ఇచ్చిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే వేతనపు ఉపాధి కార్యక్రమాలు రెండూ కూడా కలిసి ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ఎట్ ప్రజెంట్ దేర్ సీమ్స్ టు బి లిటిల్ ఇంటిగ్రేషన్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ and skills approach and employment approach. It is suggested that in future there has to be greater coordination between these two elements of poverty alleviation programs. The actual mix between the two,
What is mix between two? This self-employment and wage employment programs. However, depend on the circumstances prevailing in the particular region for which the micro level plan is prepared. A major limitation of the existing poverty alleviation strategy is that it has no programs for those households who neither have assets nor skills, and in addition do not have any able bodied adult members, and thus cannot benefit from wage employment programs. For such categories, separate policy measures would be required. Obviously, these destitutes are to be covered under social security schemes. సామాజిక శ్రేయస్సు పథకాలు ఉన్నాయి కదా, అంటే పెన్షన్ పథకాలు, అటువంటి దానిలో ఇవి అవి ఈ కేటగిరీలో ఆ కేటగిరీ రెండింటిలో కూడా రాని వాళ్ళు అటువంటి దానిలోకి వచ్చేస్తారు. అయితే ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ భారత ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది అని మనము, అంటే ఎటువంటి వ్యూహాన్ని చేపట్టింది. 5వ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రారంభించి 6వ పంచవర్ష ప్రణాళిక మరియు 7వ పంచవర్ష ప్రణాళికలో So under the 7th plan, the basic emphasis was on productive employment rather than the alleviation of poverty. Productive employment అంటే ఉత్పాదకత గల ఉద్యోగిత, అంటే ఉత్పత్తిని ఎంకరేజ్ చేసేది, కేవలము వేజ్ని అది చేయడం కాకుండా. The programs for poverty alleviation were viewed as supplementing the basic plan for overall growth. Therefore, in the 7th plan, poverty alleviation was not in focus. The planners claimed that 7th plan policies were formulated after a careful analysis of lessons from performance of various poverty alleviation programs. The 7th plan aimed at reducing the percentage of population below the poverty line from 39.9% at the beginning of the plan period to 28.2% by 1990. However, as explained earlier, there was only a modest decline in the incidence of poverty during the 1980 and early 1990. ఎక్కువ శాతం మేము ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా అసలు పేదరికం ఎక్కువ శాతంలో తగ్గాలి, కానీ ఎంత వాళ్ళు అనుకున్నారో, ఎంత టార్గెట్ పెట్టుకున్నారో అంతగా ఏమీ లేదు. Elimination of poverty was one of the major objectives of the 8th plan. So the planners had hoped to realize this objective by pursuing employment-oriented growth strategy. Hence, expansion of employment opportunities and augmentation of productivity and income levels of both underemployment and unemployment poor were made the principal instrument for achieving these goals during the 8th plan. However, the strategy can show the required results only in the medium and long term. ఎప్పుడు కూడా ఈ 8వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుకున్న లేదా వ్యూహం, పేదరిక నిర్మూలన వ్యూహం ఏ విధంగా ఉంది అంటే, పేదరిక నిర్మూలననే పెద్ద అంటే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వము దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఉత్పాదకతను, వివిధ రంగాలలో ఉత్పాదకతను పెంచడము,
తర్వాత ఆదాయాలు, నిరుద్యోగిత, తక్కువ ఉద్యోగిత ఉన్నవాళ్ళు, పేదవాళ్ళ యొక్క ఆదాయాలను పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది. కానీ ఇటు ఏమైనా చిన్న స్వల్పకాలంలో మాత్రం దాని రిజల్ట్స్ ఎక్కువగా కనపడవు. కానీ మధ్య మరియు దీర్ఘకాలంలో మాత్రము ఇటువంటి పథకాల యొక్క రిజల్ట్ మనకు కనపడుతుంది. Under the eighth plan, short-term employment was provided to the unemployed and underemployed poor through the special employment programs. The ninth plan relied essentially on the trickle-down effects of economic growth for poverty alleviation. It nevertheless recognized the role of anti-poverty programs and thus stated, there is no cause to bring into question the utility or size of the anti-poverty programs at the present time. The 10th five-year plan sought to achieve a faster reduction in poverty rate by redressal of regional imbalances, for which aggregate growth targets was broken down state-wise. Thus, the 10th plan, also like the 9th plan, relied on the trickle-down effect of economic growth for poverty alleviation. The 11th five-year plan also emphasized rapid growth of economy to achieve reduction in poverty. So, however, this growth must be better balanced to rapidly create job in industrial and services sector. సో మనము ఈ వ్యూహాలు ఎటువంటి వ్యూహం చేపట్టింది కేంద్ర ప్రభుత్వము, భారత ప్రభుత్వము, దాని యొక్క విమర్శనాత్మకంగా ఏ విధంగా ఉంది ఈ వ్యూహం మరియు పేదరిక నిర్మూలన చేపట్టిన పేదరిక నిర్మూలన కార్యక్రమాలలో అని మనం చూసినప్పుడు ఏమేమి విమర్శలు మనకు కనపడతాయి, మనం చూస్తాము అంటే, first, the income generation orientation of poverty alleviation programs does not recognize the importance of increased flow of social inputs through family welfare, nutrition and social security and minimum needs programs in alleviating conditions of poverty on a long-term basis. Secondly, the programs have done little for disabled, sick and socially handicapped individuals who cannot participate in normal economic activities. The strategy for poverty alleviation has also failed to do justice to women in intra-family distribution. And thirdly, income and employment oriented poverty alleviation programs put additional income in the hands of the poor, which they can use for buying food. But these programs do not ensure that the poor can really manage to get adequate food all the year round the family with the increased income, because this depends on the price, supply, ease and income distribution of income. And the fourth criticism of this strategy for poverty alleviation is the household approach focused around self-employment enterprises or wage employment guarantees is not correct in the state of continuing demographic pressures and increasing smallness of the size of farm holding. And the fifth criticism is the present approach is nearly blind to the existence of secondary poverty, and according to this Seaborn-Rowntree defines as a condition in which earning would be sufficient for maintenance of merely physical efficiency, were it not that some portion of it is absorbed by other expenditures, either useful or wasteful, such as drinking, gambling, inefficient housekeeping,
And the sixth is the poverty line crossing criterion for evaluating the success of poverty alleviation programs is intensive to the income charges occurring below poverty line. Seventhly, many rural poor depends on natural resources for their livelihood. However, the practices of using these resources are no longer viable, and as a result, they are fast deteriorating. The government should have taken into consideration the implication of the environmental decay, which unfortunately it has not done. సో విత్ దిస్ క్రిటిసిజం ఏమేమున్నాయి? పేదరిక నిర్మూలన కార్యక్రమము చేపట్టే విధానము, తీరు, వ్యూహము ఎలా ఉంది అని అంటే దానికి విమర్శలు చాలా ఉన్నాయి. ఏమేమి విమర్శలు ఉన్నాయి అంటే ఈ సాంఘిక ఈ సమాజంలో ఈ ఉత్పత్తి కారకాలు అంటే ఈ వివిధ కార్యక్రమాల ద్వారా ఇచ్చే సహాయము కుటుంబ శ్రేయస్సుకు మరియు పుష్టికరమైన ఆహారము సామాజిక శ్రేయస్సుకు అంతగా తోడ్పడలేదు. తర్వాత ఈ కార్యక్రమాలలో అంటే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, హ్యాండిక్యాప్గా అంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళు, సో హ్యాండిక్యాప్డ్గా ఉన్న, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సోషల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, అటువంటి వాళ్లకు అంటే సమాజంలో నుంచి వెలికి తీయబడిన వాళ్ళ కోసం కూడా ఈ కార్యక్రమాలు ఏమీ హెల్ప్ చేయలేదు. తర్వాత కొందరు దానిని మొత్తం సంవత్సరం మొత్తము కోసం ఇది పనిచేయవు ఇటువంటి కార్యక్రమాలు. తర్వాత ఈ కార్యక్రమాల వల్ల వచ్చిన డబ్బుని జూదం ఆడడము, తాగడము ఇలా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ విధంగా ఈ పథకాలు అమలు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తీరు కూడా, వ్యూహం ఏ విధంగా ఉంది, నిజంగా అవసరం ఉన్న చోట, తర్వాత ఆ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి అవసరం ఉన్న వాళ్లకు నీడి వైపు వెళ్ళాలి అనేది చూడడం చాలా ముఖ్యమైనది. కానీ భారతదేశంలో స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు లంచగొండితనం కూడా ఉంది. తర్వాత ప్రజలలో అవగాహన కూడా తక్కువగా ఉంది. ఈ కారణాల వల్ల ఈ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఎంత పని చేసినా వాళ్ళు ప్రభుత్వం ఎంత టార్గెట్ పెట్టుకుందో, లక్ష్యం పెట్టుకుందో అంతగా విజయవంతం కాలేదు, సక్సెస్ కాలేదు అని చెప్పొచ్చు. ఓకే, దీనితోనే నేను నా డిస్కషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.